యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ వందనాలు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎంత గొప్ప మాట! ఎంత భక్తిపరుడైతే, ఎంత యథార్థవంతుడైతే, ఎంత న్యాయవంతుడైతే ఈ యొక్క మాటను అనగలండి. ఒక భక్తుడు ఉన్నాడండి మన క్రైస్తవ పరిశుద్ధ గ్రంథంలో. యోబు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతను ఊజ్ అనే దేశంలో నివసించేవారు. అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు ఉండేవారండి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 జతల ఆడుగాడిదలు ఉండేవారు. చాలామంది పనివారు ఉండేవారండి అతనికి. ఆ తూర్పు దేశాలన్నింటిలోనూ అతను ఎంత ధనవంతుడు అంటే, అతని కుమారులందరూ ప్రతిరోజును ఒకరి తర్వాత ఒకరు విందులు చేసుకుంటూ ఉండేవారు. వాళ్ళ స్నేహితుల్ని, బంధువుల్ని, చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి విందులు చేస్తూ ఉండేవారు. వీరు విందు చేసుకోవడమే